ఖచ్చితంగా ఈ రాష్ట్రం మరింత వేగవంతంగా ముందుకెళ్ళడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మరి డబుల్ ఇంజిన్ సర్కారు లాగా మరింత ముందుకెళ్తుందని ఆ దిశగా కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఇతోధికంగా సహకారం అందించి మరిన్ని నిధులు తీసుకురావడానికి మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు కానీ, రాష్ట్ర అసెంబ్లీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా కృషి చేస్తారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రాజధాని ఒకే ప్రాంతం అనేది కాదు, రాజధాని ఒకటే కాకుండా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఒక కారిడార్గా చేయాలని చెప్పి కొత్తగా పేరు ప్రపోజ్ చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మావిగా అని చెప్పి. ఎలా స్పందిస్తారు? అంటే ఆయన మరి ఒక రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పక్ష అధినేతగా ఆయన ఒక అభిప్రాయాన్ని తెలియజేయడం అనేది మేము విమర్శించట్లేదు. కానీ ముఖ్యమంత్రిగా ఆయన 5 ఏళ్ళు పరిపాలించిన టైంలో ఈ ప్రతిపాదన కూడా తీసుకుని ప్రజా తీర్పు కోరుంటే బాగుండేదని మా అభిప్రాయం. ఆ రోజే ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుని అమరావతి లేకపోతే ఆయన సూచించిన ఈ మావిగన్న అనే దాని మీద ప్రజాభిప్రాయ సేకరణ కనుక ఆయన తీసుకుని ఉంటే మరి అది మరి బాగుండేదని మా అభిప్రాయంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కానీ ఏకగొంతుగా ఏకపక్షంగా భారత జాతి మొత్తం ఏకమై ఈ రోజున అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు ఒక బాధ్యత గల రాజకీయ పక్ష నేతగా ఆయన కూడా దీనికి సహకరించి అమరావతికి మద్దతు తెలియజేసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం.